హలో అండి. ఈరోజు పన్నీర్ బటర్ ఎలా చేయాలో చూసేద్దాం. సో, ముందుగా నేనేం చేశానంటే పన్నీర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. సో, ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసి, ఈ విధంగా బాగా ఆయిల్ హీట్ అయ్యాక అందులో పన్నీర్ పీసెస్‌నయితే వేసేసాను. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. సో, వెంటనే మనము అటు ఇటు కలపకూడదు. ఎందుకంటే, ఆ పీస్ అనేది చెదిరిపోతది. సో, కొంచెం గట్టి పడే వరకు ఇలాగా ఉంచుకొని అటు ఇటు తిప్పుకోవాలి చిన్నగా. సో, కాస్త పీస్ అనేది గట్టిగా అయ్యాక అందులో మనం కొంచెం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఈ విధంగా కారం పీస్‌కి పట్టేలాగా అటు ఇటు బాగా తిప్పుకోవాలి. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా అటు ఇటు తిప్పుకోవాలి. ఆ పీస్ అనేది కొంచెం గట్టిగా అయ్యేది వరకు, బాగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. సో, నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదా పిండి, 2 కప్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 కప్ శనగపిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారా అండి నా దగ్గర జల్లెడ లేదు శనగపిండి పట్టడానికి. ఏమన్నా పురుగులవి ఉంటాయని. సో, నా దగ్గర ఇది కాఫీదనేది ఉంది. సో, ఇందులోనే 2 కప్సే కదా అని ఇందులోనే వేసి ఇలా తిప్పేసి వాటర్ వేసుకొని, ఈ విధంగా బాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. మనకు సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. శనగపిండి గదా! సో, కొంచెం తగినంత వేసుకోవాలి. టేస్ట్ చేసుకొని కొంచెం ఏసుకోండి సాల్ట్. సో, ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నానండి. కొంచెం మనం మిరపకాయ బజ్జీలకి ఎలా పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. సో, ఈ పీసెస్‌నయితే నేను అందులో శనగపిండి పిండిలో ఏసేసుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని మనకి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారా అండి నేను కవర్ అనేది పెట్టుకున్నాను దానికి. అంటే మనం ఆయిల్ వంచేటప్పుడు కొంచెం కారుతాది గదా! సో, అలా కారితే మనకి జిడ్డు జిడ్డు అంతా అవుతాది చుట్టుపక్కల. సో, ఇప్పుడైతే కవర్‌లోకి వెళ్తాది ఏదన్నా ఆయిల్ కారినా. సో, అప్పుడు మనం కావాలంటే కవరు మార్చేసుకుంటే సరిపోతాది. సో, మీరు కానీ ఇలా ట్రై చేయండి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో జస్ట్ చెక్ చేసుకుంటున్నాను. అలా అని చేతుల్ని ఆయిల్‌లో పెట్టేవాకండి. సో, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిందండి. నేను ఈ ఈ ముక్క ఉంది గదండీ! పన్నీర్‌కి బాగా అటు ఇటు బాగా పిండి అయ్యేలాగా పెట్టుకొని తర్వాత ఆ పీస్‌ననేది ఆయిల్ అయితే వేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా బాగా రెడ్‌గా వచ్చే వరకు అటు ఇటు బాగా కలుపుకోవాలి ఆయిల్‌లో. సో, చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. బాగా ఆయిల్ వడకట్టాక అందులో వేసుకుంటే ఇంతే అండి. ఈ విధంగా మనం పన్నీర్ బజ్జీ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు గాని ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా వస్తదో అనుకున్నాను. బట్ బాగా టేస్ట్‌గానే ఉన్నింది చూస్తే. లోపలంతా క్రిస్పీగా పన్నీర్‌కి కారం అంతా అయ్యి బాగుండింది టేస్ట్ చేస్తే మటుకు. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో.